ఉన్నారు. నమస్తే అంజరావు గారు. వెనిజులా మీద దాడి పూర్తయింది, అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేశారు. ఇప్పుడు ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ గ్రీన్ ల్యాండ్స్ అంటూ ఉన్నారు. గ్రీన్లాండ్ అమెరికా భద్రత కోసం చాలా అవసరం అని చెప్పి ట్రంప్ చెబుతుంటే డెన్మార్క్ ఖండిస్తోంది. మీ పెత్తనం ఏంటి గ్రీన్లాండ్ మీద అని అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ట్రంప్ గ్రీన్లాండ్ కావాలంటూ ఉన్నాడు? ఆ మంచుఖండం గ్రీన్లాండ్ ప్రాధాన్యత ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్, నేను గ్రీన్లాండ్ నాకు ఇచ్చేయండి, అదర్వైజ్ నేను గ్రీన్లాండ్ సైనిక పరంగా సైన్యాన్ని పంపించి అమెరికా స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది అని డెన్మార్క్, అంటే డెన్మార్క్లో అది ఒక పార్ట్ అనమాట గ్రీన్లాండ్ అనేది, దాన్ని ఆక్యుపై చేసుకుంటానని మాట్లాడేటప్పటికి ఇది ప్రపంచంలో ఒక సంచలనమైన విషయం అయిపోయింది. వెంటనే డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు, ఇది సైనిక చర్య తీసుకుంటే మేము అడ్డుకోలేం, కానీ సైనిక చర్య గ్రీన్లాండ్ మీద సైనిక చర్య తీసుకుంటే నాటో అనేది కొలాప్స్ అయిపోతుంది. ఒకప్పుడు యూరోప్ ట్రాన్స్ అట్లాంటిక్ అంటారు, అట్లాంటిక్ మహాసముద్రానికి అటువైపు ఉన్న అమెరికా, నార్త్ అమెరికా, ఇటువైపునున్న యూరోప్ కాంటినెంట్లు అద్భుతమైన పార్ట్నర్షిప్ ఉండేది, అదే నాటో ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ కొలాప్స్ అయిపోతుంది అని వార్నింగ్ ఇవ్వగలిగింది అంతే. మేము అడ్డుకోలేం, ఎందుకంటే డెన్మార్క్ ఈజ్ ద స్మాల్ కంట్రీ అవుట్ ఆఫ్ నాటో, ఇట్ కెనాట్ ఇట్ కెనాట్ ప్రివెంటింగ్ యుఎస్ ఫ్రమ్ ఆక్యుపైయింగ్ ది గ్రీన్లాండ్ అనమాట. మరి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ మీద ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ విషయం చాలా పెద్ద విషయం అండి. డొనాల్డ్ ట్రంప్ని అందరూ ఏమనుకుంటారంటే పిచ్చోడు అనుకుంటారు, ఒక వ్యూహం లేదనుకుంటారు, ఏదేదో అనుకుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, డొనాల్డ్ ట్రంప్ చాలా ప్లాన్డ్గా ఈరోజు గ్రీన్లాండ్ని యుఎస్ కావాలని అడుగుతున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే యుఎస్ సెక్యూరిటీ దాని చుట్టూరు శత్రురాజ్యాలు ఉన్నాయి అంటున్నారు. కానీ ఎందుకు గ్రీన్లాండ్ ఆయన ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నారు? ఎందుకు గ్రీన్లాండ్ ఒక మంచు ఉండే ఖండాన్ని అమెరికాలో కలపాలనుకుంటున్నారు అంటే ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే జాగ్రఫికల్గా, భౌగోళికంగా ఈ విషయాన్ని చూడవలసి వస్తుంది. ఇప్పుడు గ్రీన్లాండ్ అంటే ఉత్తర ధ్రువం, నార్థర్న్ పోల్ దగ్గర ఉన్న ఒక లార్జెస్ట్ ఐలాండ్, ప్రపంచంలోనే అతిపెద్ద దీవి అనమాట. కానీ ఈ దీవి మొత్తం విస్తీర్ణం 20 లక్షల చదరపు కిలోమీటర్లు అండి, అంటే 2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. అంటే భారతదేశం 32 లక్షలు అయితే మొత్తం గ్రీన్లాండ్ 20 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ఊహించుకోండి అది ఎంత పెద్ద ఖండమో ఊహించుకోండి. మరి ఈ ఖండంలో ఉండే పాపులేషన్ కేవలం 56,800, కేవలం 56,000 అండి, చాలా తక్కువ పాపులేషన్. ఎందుకంటే అది మంచుతో కప్పబడి ఉంటుంది. మొత్తం ఇందులో 81% పెర్మాఫ్రాస్ట్ అంటారు, అంటే శాశ్వతంగా పెర్పెచువల్లీ ఇట్ ఈస్ కవర్డ్ బై స్నో, అంటే మంచుతోనే కప్పబడి ఉంటుందంట ప్రపంచంలో. అది ఆ మంచు అంతా కరిగితే ప్రపంచంలో సీ లెవెల్, అంటే సముద్రపు లెవెల్ 7 మీటర్లు పెరుగుతుంది అనమాట. అంతటి మంచు ఖండం అనమాట. మరి ఎందుకు ట్రంప్ కావాలనుకుంటున్నాడు అంటే 2 లక్షల చదరపు కిలోమీటర్లు ప్రాంతం అమెరికాలో జాయిన్ అవుతుంది. దానివల్ల అమెరికా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 9,80,000 చదరపు, అంటే ఒక సుమారు 1 కోటి చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దానికి 20 లక్షల చదరపు కిలోమీటర్లు యాడ్ అయ్యి అమెరికా సామ్రాజ్యం కింద విస్తరిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది మంచు ఖండమే, కానీ ఈ మంచు ఖండం దగ్గర అమెరికన్ ఆర్మీ ఉంటే ఇటు రష్యా అదేవిధంగా యూరోప్ని కంట్రోల్ చేసేయచ్చు అనమాట. అది రెండోది, మిలిటరీ సైనిక అవసరాల రీత్యా అది చాలా వ్యూహాత్మకంగా ఉంది. ఎందుకంటే నార్థర్న్ అట్లాంటిక్ ఇది ఆర్కిటిక్ మహాసముద్రాల మధ్యన ఉంది అనమాట. అందువల్ల యూరోప్ని ఈ రష్యా పైన వస్తుంది అనమాట, ఆర్కిటిక్ సీ కింద. దాని మీద ఉంటే రష్యాని టోటల్ కంట్రోల్ చేయొచ్చు. ఇక 3 ఏంటంటే ఆర్కిటిక్ సీ ఇప్పుడు కరిగిపోతుందండి. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల కరిగిపోతుంది. 3వ రీజన్ చూస్తే ఆ కరిగిపోవడం వల్ల ఆర్కిటిక్ అనేది మంచు ఖండమే, కానీ ఇంకా కరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ సీ రూట్ వస్తుంది, దాన్ని ఆర్కిటిక్ సీ రూట్ అంటారు. అంటే ప్రపంచ వాణిజ్యానికి ఒక వేదిక కాబోతుంది ఆర్కిటిక్ మహాసముద్రం. ఆల్రెడీ రష్యా, చైనాలు దాన్ని అక్కడ ప్రవేశపెడుతున్న, ఇండియా కూడా దానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆర్కిటిక్ సీ రూట్తో ఇంకా ప్రపంచంలో దూరపు పనామా, ఈ సుయేజ్ కెనాల్ లాంటి దారుణమైన సముద్ర దొంగలు ఉండే రూట్ల అవసరం లేదు, అది చాలా షార్ట్ కట్గా ఉంటుంది. ఆ రూట్ ఉంటుంది కాబట్టి గ్రీన్లాండ్ కంట్రోల్ చేయడం వల్ల అది అమెరికా కంట్రోల్ చేయగలిగింది. అది 3వ రీజన్. ఇక 4వ రీజన్, అతిపెద్ద రీజన్ ఏంటంటే గ్రీన్లాండ్ అనేది మంచు ఖండమే, కానీ ఇప్పుడు మంచు కరుగుతుంది కాబట్టి ఏ హ్యూజ్ మినరల్ వెల్త్, ప్రపంచంలో అతిపెద్ద ఖనిజ సంపద అమెరికా పరం అవుతుంది. అక్కడ ఉండే ఖనిజ సంపదలో ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటీరియల్స్, గోల్డ్, ఈ లిథియం అని, ప్లాటినం అని, అదేవిధంగా పెట్రోలియం, కోలు, గ్యాస్ రిజర్వ్స్ ఉంటాయి మంచు ఖండంలో, ఏది గ్రీన్లాండ్లో.
ఇవన్నీ అమెరికాకి యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోతుందండి. ఇన్ని చూడండి ఇంత ప్రతిఫలాన్ని ఆలోచిస్తున్నాడో డొనాల్డ్ ట్రంప్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మరి డెన్మార్క్ దీన్ని ఆపగలగద్దా? ఇన్ని కారణాల రీత్యా ఈరోజు నాకు గ్రీన్లాండ్ ఇవ్వండి అని అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే గ్రీన్లాండ్, డెన్మార్క్ అనేది చాలా చిన్న కంట్రీ. ఎంటైర్ నాటో కలిసిన, అంటే అమెరికా మినహాయించిన నాటో కలిసిన అమెరికాను అక్కడ ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోవడానికి గ్రీన్లాండ్ రాజధాని న్యూక్ అనేటి ఉంటుందండి. ఈ న్యూక్ అంటే కనీసం అక్కడ 20,000 మంది పాపులేషన్ ఉంటుంది అనమాట. ఒక గవర్నమెంట్, సింపుల్ గవర్నమెంట్ ఉంటుంది. డెన్మార్క్ ఈజ్ ఆల్సో స్మాల్ కంట్రీ. ఇది ఇక్కడ ఈ గ్రీన్లాండ్ చుట్టూరు ఉన్న కంట్రీలు ఇప్పుడు కెనడా ఇవేవి అడ్డుకోలేవు. కాబట్టి ఆటోమేటిక్గా గ్రీన్లాండ్ ఇంకా వెళ్ళిపోవాల్సిందే. గట్టిగా బెదిరిచ్చేస్తే ట్రంప్ ఇంకా గ్రీన్లాండ్ అమెరికాలో కలిసిపోతుంది అనమాట. కాకపోతే నాటో దేశాలు ఏదో ప్రొటెస్ట్ చేస్తే అంత తప్పితే ఏమీ లేదు. మరి గ్రీన్లాండ్ కలిసిపోవడం వల్ల, కలిస్తే ఎవరు ఆపగలరా అంటే ఇంకా నాటో ఆపలేదు, డెన్మార్క్ ఆపలేదు. ఈవెన్ రష్యా, చైనా ఇన్వాల్వ్ అవ్వాలి, కానీ అవి అక్కడికి వెళ్ళి ఇన్వాల్వ్ కావు. ఎందుకంటే అది నాటోలో ఒక భాగం. డెన్మార్క్ అనేది నాటోలో ఒక భాగం, యూరోపియన్ కౌన్సిల్లో భాగం, యూరోపియన్ యూనియన్లో భాగం. కాబట్టి వాళ్ళ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న విడబాటు వస్తుంది. కానీ ఈ స్ప్లిట్ని ఉపయోగించుకుంటారు, కానీ చైనా, రష్యా, భారత్లు వెళ్ళి అడ్డగించవు. కాబట్టి గ్రీన్లాండ్ అనేది అమెరికాలో కలిసిపోతుందా లేదంటే కలిసిపోతుంది అని చెప్పాలి. డెన్మార్క్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఇక గ్రీన్లాండ్ని అమెరికాలో ఒక భాగం అవబోతుంది. అమెరికా ఒక మహా సామ్రాజ్యానికి పునాది వేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అమెరికా 9 లక్షలు, సుమారు 1 కోటి చదరపు కిలోమీటర్లు ఉన్నది 1,20,00,000 చదరపు కిలోమీటర్లకి పెరగబోతుంది. దీనివల్ల మొత్తం సముద్రాల ఆ ప్రాంతాన్ని అంతటిని ట్రంప్ కంట్రోల్ చేయబోతున్నారు. ఇక గ్రీన్లాండ్